సువార్తలోని 6వ అధ్యాయం 50వ వచనం గురించి మాట్లాడుకుందాం. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని యేసుక్రీస్తు చెప్పారు. ఇది కేవలం ఒక మాట కాదు, మన జీవితాల్లో మనకు ఎదురయ్యే తుఫానుల నుండి మనల్ని కాపాడే ఓదార్పు. మన జీవితాల్లో మనం కూడా చాలాసార్లు శిష్యులు పడవలో ఉన్నట్లే ఉంటాం. పెనుగాలి, అలలు మన జీవితాన్ని కల్లోలపరుస్తాయి. అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో గొడవలు, ఇలా ఎన్నో తుఫానులు మనల్ని భయపెడతాయి. అప్పుడు మనం భయంతో మునిగిపోతాం. మన భవిష్యత్తు గురించి, మన జీవితంలో ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతాం. కాని ఈ రోజు యేసు మనతో చెబుతున్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. ఆయన మన జీవితాల్లో ఉన్నాడని మనకు గుర్తుచేస్తున్నాడు. శిష్యులు ఆ తుఫానులో యేసును గుర్తించలేకపోయారు. మనం కూడా మన జీవితాల్లో ఎదురయ్యే కష్టాల్లో దేవుని ఉనికిని మర్చిపోతాం. కాని ఆయన మనతోనే ఉన్నాడు, మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. శిష్యులకు భయం వేస్తున్నప్పుడు వాళ్ళు దెయ్యం అనుకున్నారు. అలాగే మనం కూడా మన జీవితంలో అద్భుతాలు జరగబోతున్నప్పుడు అవి మనకు భయపెట్టేవిగా అనిపించవచ్చు. దేవుడు మన జీవితంలో కొత్త దారులు తెరవాలని చూస్తున్నప్పుడు ఆ దారులు మనకు సుపరిచితం కానివి కాబట్టి భయపడతాం. అయితే మనం భయాన్ని అధిగమించి ముందుకు వెళితేనే దేవుడు మనకోసం సిద్ధం చేసిన గొప్ప విషయాలు చూడగలం. ఒకే విధమైన జీవితం, ఒకే విధమైన వాతావరణానికి అలవాటు పడితే దేవుడు మన జీవితంలో చేయబోయే అద్భుతాలు మనం చూడలేము. అలవాటైన పడవలోనుంచి బయటికి వచ్చి యేసుమీద నమ్మకంతో నీళ్లమీద నడవడానికి ధైర్యం చేస్తేనే పాత నేల వదిలి కొత్త దారిలో వెళ్లగలం. దేవుడు మన జీవితంలో ఆనందం, అద్భుతాలు నింపాలని ఆశిస్తున్నాడు. ఆయన మనల్ని ఒకచోట ఉండిపోవటానికి సృష్టించలేదు, పెనుగాలికి భయపడి కొత్త అనుభవాలను చేజార్చుకోవటానికి కాదు. కాబట్టి మన జీవితంలో ఏ తుఫానులు వచ్చినా దేవుడు మనతో ఉన్నాడని గుర్తుంచుకుందాం. ఆయన మనకు ధైర్యమిస్తాడు. ఆయన మనతో ఉన్నప్పుడు భయం అవసరం లేదు. భయం అనేది మనల్ని వెనక్కి లాగుతుంది. కాని నమ్మకం మనల్ని ముందుకు నడిపిస్తుంది. మన జీవితాన్ని దేవుని చేతుల్లో ఉంచుదాం. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని చెప్పిన యేసు మాటను మన హృదయంలో పెట్టుకుందాం. భయపడకుండా దేవుడు మన కోసం సిద్ధం చేసిన అద్భుతమైన ప్రయాణాన్ని సాగిద్దాం. ధన్యవాదాలు.